టీమిండియా యువ బ్యాటర్ శివం దూబే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన శివం దూబే 110 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శివం దూబే వన్డే తరహా బ్యాటింగ్తో చెలరేగాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో రాణించే సత్తా తనకు ఉందని భారత్ సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో టీ20లో సత్తా చాటిన శివం దూబే ఆఫ్ఘనిస్తాన్తో ఇటీవల ముగిసిన సిరీస్లో దుమ్ము రేపాడు. వరుసగా హాఫ్ సెంచరీలు బాదటంతో పాటు బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీశాడు. ఇప్పటికీ టీమిండియా టెస్టులో ఓ పేస్ ఆల్రౌండర్ లేక ఇబ్బంది పడుతోంది. దాంతో టీం కాంబినేషన్ మేనేజ్మెంట్కు కష్టంగా మారింది. శివం దూబే సుదీర్ఘ ఫార్మాట్లో ఇలాగే నిలకడగా రాణించి బౌలింగ్లోనూ సత్తా చాటితే టీమిండియా టెస్టు టీంలోకి కూడా రీఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 59 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఉత్తరప్రదేశ్ 324 పరుగులు చేయగా ఆ జట్టుకు 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 126 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై శివం దూబే విధ్వంసకర సెంచరీతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 303 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై ఆధిక్యం 177 పరుగులకు చేరింది.